ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్స్, ఎవరి ఇళ్లల్లో చూసినా కంప్యూటర్స్, స్మార్ట్ టీవీలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా అనేక రకాలుగా అందరూ ఇంటర్నెట్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వీటిలో ఎక్కువగా వాడబడుతున్నటువంటివి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్. అయితే లోకంలో ఉన్నటువంటి వారు ఎలా నడిచినా క్రైస్తవుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటి ద్వారా సాతాను క్రైస్తవులను అత్యంత సులువుగా పాపంలో పడేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్న ఈ చివరి దినాల్లో క్రైస్తవులని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రార్థించి ప్రభు నడిపింపుతో యూట్యూబ్లో షేలా గాస్పల్ టీవీ అనే ఛానల్ను ప్రారంభించాం. దీనిలో క్రైస్తవులను బలపరచు వర్తమానములు, షార్ట్ ఫిలిమ్స్, సాక్ష్యములు, పాటలు, మిషనరీ జీవిత చరిత్రలు, క్రిస్టియన్ ఇన్స్పిరేషనల్ వీడియోలు, బైబిల్ మూవీస్, మార్నింగ్ విత్ జీజస్ అనే షార్ట్ మెసేజెస్ మరియు ప్రశ్నలు జవాబులు అనే అనేకమైనటువంటి వాటిని పొందుపరచడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడుతూ మీరు విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రేమలో బలపడాలనేటువంటిదే మా ఆశ. కాబట్టి అనేకులకు మా ఛానల్ని పరిచయం చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వందనాలు. హల్లెలూయా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోను స్తుతి సింహాసనాసీనుడా. దయచేసి ప్రతి ఒక్కరు పెండలంలోకి రావాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం.
టైం చాలా అయింది. ప్రతి ఒక్కరూ ప్రాంతాలకు రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిండను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిండను ఉల్లాసమే. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులు స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పాట పాడి వినిపించిన రాజారావు గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట సెలా గాస్పల్ వీక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మరొకసారి ఇలా లైవ్ ప్రోగ్రాం ద్వారా మీతో కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికీ అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవ లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల దినాల జ్ఞాపికను గుర్తు చేసుకుంటూ 40 రోజుల పాటు ఉపవాస దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు.
ఈనాడు ప్రపంచాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అసలు ఈ భస్మ బుధవారం అనేటువంటిది ఉందా, భస్మ బుధవారాన్ని చేయాలా, ఇలాంటి లెంటు కార్యక్రమాలు మేము కొనసాగించాలా, ఎవరో ఆచారాలుగా పెడితే వీటిని ఎందుకు మేము చేయాలండి, లేకపోతే వీటి ద్వారా మాకేంటి ఉపయోగం, ఓన్లీ 40 రోజులు మాత్రమేనా మేము బైబిల్ చదివేది, ఇంకా 40 రోజుల తర్వాత మేము ఇంక బైబిల్ చదవక్కర్లొద్దా, ప్రార్థన చేయక్కర్లొద్దా, లేకపోతే ఇంకేది మేము కూడా కొనసాగించక్కర్లొద్దా అని రకరకాల మంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ నిజానికి మీరు ఆలోచన చేయండి. క్రిస్మస్ దినాల్లో డిసెంబర్ 1 నుంచి జనవరి 15వ తారీఖు దాకా క్రిస్మస్ కొనసాగిస్తున్నాం. అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న ఎత్తారు కదా. ఇవి పెద్దలైనటువంటి వారు ఎందుకు ఏర్పాటు చేశారంటే, అది ఏ రీతిగా వచ్చినప్పటికీ, ఎలా వచ్చినప్పటికీ, ఎందుకు వరకు ఏర్పాటు చేసినప్పటికీ ఇవన్నీ ఎందుకనంటే, బాగా వినండి, అసలు వీటి ద్వారా క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వత అంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఇంకొంచెం ఆధ్యాత్మికతలో ఎదగడానికి, ఇంకొంచెం బలం పొందడానికి, మరికొన్ని అనేక ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు క్రైస్తవ ప్రపంచం చేస్తుందనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని ఏదో ఆచారంగా చేయడం అనేటువంటిది కాదు, కానీ నేను ఇంకా కొంచెం బలపడడానికి ఈ కూడికలు ఉపయోగపడుతున్నాయి కదా అని అనుకోవడానికి కూడా ఇదొక అవకాశం. ఇది మీరు ఆలోచన చేయండి. పట్టణాల్లో అయితే ఏ చర్చిలో ఆ చర్చిలోనే మీటింగ్ పెడతారు, కానీ పల్లెల్లో మాలాంటి పల్లెల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులైనటువంటి మేమైతే ప్రతి ఇంటింటి దగ్గర కూడా కూడికలు ఏర్పాటు చేసి ఇంటింటి దగ్గర సువార్తను ప్రకటించుతున్నప్పుడు బాగా వినండి, ఆ ప్రక్కన ఉన్నటువంటి వారు కూడా ఆ రోజు మీటింగ్కి వచ్చి ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చొని అసలు యేసుప్రభు అంటే ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎలాంటి దేవుడో, ఎందుకోసం ఈ లోకానికి వచ్చారో, అసలు ఆయన చేసిన పనులేంటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, ఆయన చూపినటువంటి కార్యాలు ఎలాంటివో, అసలు యేసుప్రభు ఎలా దేవుడయ్యాడో, ఇలా అనేక రకాలైనటువంటి సంగతులు వారు నేర్చుకుంటున్నారు. అక్కడ చెప్పబడుతున్న మాటలు కానీ, జరపబడుతున్న కార్యక్రమాలు కానీ, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు ఆదరించుకోవడం, కుటుంబాలన్నీ కలిసి రావడం, ఇవన్నీ చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా అందరం కలుసుకొని ఒకసారి మీట్ అయ్యి సంతోషించడానికి ఎంత బాగుంటుందని చెప్పండి. ఇలాంటి కూడికల ద్వారా అయినా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కనీసం దేవునిలోని తెలుసుకోవడానికి ఎంత ఆశ కలిగినటువంటి, ఎంత ఆనందంగా వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. వచ్చినా రాకపోయినప్పటికీ కనీసం దేవుని మాట అయినా కొంచెం చిన్నపాటి శబ్ద యంత్రము ద్వారా చిన్నమాటి కార్యక్రమాలైనా వినిపించబడతాయి కదా. సో అందుకనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మాటలు ఈ సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి మాటలు ప్రభు సేవకునిగా మేము సిద్ధపరిచుంచాం. చాలా విలువైనటువంటి మాటలు మేము ప్రభు ప్రేరణ బట్టి, ప్రభు కృపను బట్టి వాటిని సిద్ధపరిచాం. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎంతగానో ఆలోచించి వీటన్నిటిని తయారు చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టాపిక్ మనం ఎంచుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రేమ అనేటువంటి టాపిక్, ప్రేమ అనేటువంటి ఒక అంశాన్ని బట్టి మనం బోధించుకుంటాం ఈ సంవత్సరంలో 40 రోజులు కూడా. ఈ 40 రోజులు కూడా ప్రేమ మీద, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ప్రేమ స్వరూపి అని, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాల్లో ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని బట్టి, ప్రేమ అనేటువంటి మాటను బట్టి ఆయన ఎంతగా ప్రజలను ప్రేమించారు, ఏం చేశారు, ఎలా ఉందనేటువంటి అనేకమైన ఆధ్యాత్మిక సంగతులు ప్రేమ అనేటువంటి అంశం ద్వారా మనం ఈ 40 రోజులు కూడా నేర్చుకుంటాం. సరే, అసలు ఈ లెంట్ అంటే అర్థం ఏంటి అంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రతి సంవత్సరం చెప్తానే ఉంటాను కదా. సో లెంట్ అంటే ఏంటి? చిగురించుట, వసంతకాలము. ఫాస్టింగ్ ద్వారా ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. నిజమే కదా. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక పరిపక్వతలో మనం ఏమైపోయామంటే పడిపోతూ ఉన్నాం. ఎప్పుడు చిగురిస్తాయి చెట్లు? వసంతకాలంలో చిగురులు వేస్తూ ఉంటాయి. సో పాతదంతా కూడా తొలగిపోయి, ఎండిపోయినటువంటివన్నీ కూడా పోయి, మరలా నూతనమైనటువంటి చిగురించేటటువంటి దశ. క్రైస్తవ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఉన్నటువంటి మనం కొన్ని సందర్భాల్లో లోకంలోనో పాపంలోనో ఏదో ఒక సందర్భంలో పడిపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తూ మనల్ని మరొక మార్గంలో ఇలా కాదయా ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి అని సరిచేసేటటువంటి ప్రక్రియే ఈ లెంట్ దినాలు, ఈ వసంతకాలం అంటే. సో ఈ వసంతకాలంలో క్రీస్తుకు పూర్వం 300 శతాబ్దం నుంచి ఈ పద్ధతిని అవలంబించినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్ర లేకపోతే చరిత్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి.
అసలు ఈ బూడిద బుధవారం, ఈ భస్మ బుధవారం ఎలా వచ్చిందండి అని కూడా మీరు అడిగితే, ఈ భస్మ బుధవారానికి కూడా ఒక స్టోరీ ఉంది, ఒక పెద్దలు నిర్ణయించినటువంటి ఒక పద్ధతి ఉంది. అదేంటి అని ఆలోచన చేస్తే, భస్మ బుధవారం ఎలా వచ్చిందంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగుతారు. ఏమంటే గాడిద పిల్ల మీద ఊరేగుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖర్జూరపు మట్టలను పెట్టుకొని ఊరేగినట్టుగా చరిత్ర చెప్తుంది కదా. అలాగే దానికి సాదృశ్యంగా మన వాళ్ళు కూడా ఏం చేస్తాం, మట్టలాదివారం రోజున ఈత మట్టలు కానీ, మన దగ్గరలో ఉన్న కొబ్బరి మట్టలు కానీ ఏదో ఒకటి పట్టుకొని ఊరేగుతాం. అందరం కూడా యేసుప్రభు జయోత్సాహాన్ని తెలియచేస్తాం. అలా తెలియచేస్తున్నప్పుడు వాటన్నిటిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే కొన్ని రోజులకి ఏమవుతాయి, ఒక వారం రోజులకి ఎండిపోతాయి. వీటన్నిటినీ పోగేసి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఆ దైవజనుడు అంటే యాజకుడైనటువంటి వాడు నుదుటి మీద సిలువ గుర్తు వేసి ప్రార్థన చేసి పంపిస్తూ ఉండేవాడు. సో బూడిద ఆ రకంగా ఇది వచ్చిందనమాట, భస్మ బుధవారం అనేటువంటిది. రైట్, ఇది పెంతుకొస్తు దినాన్న దీన్ని జరిగించినట్లుగా చరిత్రకారులు తెలియచేస్తున్నారు. సరే, ఇక ఈ 40 రోజులే ఎందుకు పెట్టారండి? అసలు ఈ 40 రోజులే ఎందుకు పెట్టాలి? ఈస్టర్కు ముందు 40 రోజులే ఎందుకు పెట్టాలంటే, పెద్దలైనటువంటి వారు చాలా ఆలోచించే ఉంటారు కదా, ఎవరు ఆలోచించకుండా ఇలాంటి పద్ధతులు ఏం పెట్టరు కదా. వాళ్ళు ఆలోచించినటువంటి విధానంలో కనుక కూడా మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు మొదటిగా సేవ పరిచర్య ప్రారంభానికి ముందు, సేవను ప్రారంభించడానికి ముందు 40 రోజుల పాటు బాప్తీసం పొందిన తర్వాత అరణ్యంలోనికి కొనుక్కోబడినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా. అలా కొనుక్కోబడినప్పుడు యేసు ప్రభువారు 40 రోజులు అన్నపానాదులు లేకుండా 40 రోజులు ప్రార్థన చేసుకున్నట్లుగా అరణ్యంలో ఉండి బలపడినట్లుగా కనబడతా ఉంది. అది కూడా మనం ఎరిగినటువంటి వారు. సో దానిని సాదృశ్యంగా తీసుకొని 40 అనేటువంటి సంఖ్య బైబిల్లో చాలా విలువైనటువంటిదిగా కనపడతా ఉంది, పరిపూర్ణతకు సంపూర్ణతకు గుర్తుగా కనపడతా ఉంది. 40 రోజులు మోషే 40 రోజులు కొండ మీద ఉన్నట్టుగా కనపడతా ఉంటుంది. ఏమంటే 40 రోజులు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో చాలా కనపడుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 40 రోజులు అనేటువంటి దీన్ని పెద్దలు నిర్ణయించి, యేసుప్రభు వారు కూడా 40 రోజులు ఉన్నారు కాబట్టి వీటిని మనం ఈ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళు లెక్క చేసి వాళ్ళు చేసినటువంటి ఈ పద్ధతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఇక వాక్యంలోనికి కనుక మనం వెళ్తే, ఈ 40 రోజుల ద్వారా మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటి? అసలు ఈ 40 రోజులు ఎందుకు? మిగిలినటువంటి వాళ్ళు కూడా రంగురంగులు బట్టలు వేసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి మనకి కూడా ఇది సరైపోయిందేనా, వాళ్ళకి మనకి కూడా ఇది ఓకేనా అంటే, లేదండి, ఎవరి భక్తి వాళ్ళది, ఏమండి, ఎవరి పద్ధతి వాళ్ళది. కానివ్వండి, ఇది పద్ధతిగా చేయకండి, ఒక ఆచారంగా చేయకండి. దేవునికి నేను ఎంతగా దగ్గర అవ్వగలను అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. దేవునితో నేను ఎంతగా బలపడగలను అని ఆలోచన చేయండి. నా ఆత్మీయ పరిస్థితి ఎంతగా మెరుగుపరచుకోగలను అనేది ఆలోచన చేయండి. మనిషి ఆధ్యాత్మిక పరిపక్వతలోను, అలాగనే మానవుడు తనకున్నటువంటి వ్యసనముల నుంచి దూరం అవడానికి కూడా ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వారధిలా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రైట్, దీనికి సిద్ధపాటు, దీన్ని ఎలా మనం ఉండాలి, ఏ విధంగా మనం చేయాలి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నుంచి చాలా విషయాలు నేను మీకు బోధించగలను. అయితే ఈ 40 రోజుల గురించి, భస్మం గురించి కనుక మనం ఆలోచన చేస్తే, అసలు ఈ భస్మమును పొడి చేసి ఏం చేయాలి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ మాట నేను మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు తిరగండి. అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు, శరీర శుద్ధి కలిగినట్టు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో ఇక్కడ కనపడతా ఉంది, మేకల ఎడ్ల రక్తం మాత్రమే కాదు కానీ పాత నిబంధనల కాలంలో ఆవు దూడ బూడిద చల్లడం కూడా జరిగింది, బూడిద కూడా చల్లడం జరిగింది. వాటి ద్వారా దేని ద్వారా రాలేదు. కానీ యేసు ప్రభు మరణించి శిలువ మరణం పొంది
సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేపబడ్డం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను లేదా నాకు పరిశుద్ధత కలిగింది అనేటువంటి వాక్యం కనబడతా ఉంది. సో బూడిద అనేటువంటి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. బూడిద దేనికి సాదృశ్యం అంటే తగ్గించుకోవడానికి సాదృశ్యం. ఎవరైనా బూడిద జల్లుకుంటారండి మీద, పౌడర్ జల్లుకోవడానికన్నా ఇష్టపడతారు, సెంటు చల్లుకోవడానికి ఇష్టపడతారు, కానీ బూడిద జల్లుకోవడానికి ఇష్టపడతారా? అది కొంచెం ప్రెస్టీజియస్ విషయంగా భావిస్తాం కదా, అంటే దాన్ని అసలు చల్లుకోవడానికి మనం ఇష్టపడం కదా. కానీ బైబిల్లోనండి బూడిద అనేటువంటి పదం ఎన్నిసార్లు ఉందో తెలుసా? 35 సార్లు కనపడుతుంది బూడిద అనేటువంటి పదం. బూడిద, యాష్ అనేటువంటి పదం. ఈ 35 నేను వివరించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈరోజు భస్మ బుధవారం రోజున నిజంగా ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే, నువ్వు బ్రతకాలి అని అంటే బూడిద చేయబడాలి. నువ్వు బ్రతకాలి అంటే బూడిద చేయబడాలి. రైట్, ఆలోచన చేద్దాం. బ్రతకడానికి బూడిదకి సంబంధం ఏంటండి అని ఆలోచన చేస్తే ఎస్, ఖచ్చితంగా కొన్ని కాల్చివేయబడాలి, కొన్ని బూడిద చేసి బడితేనే బూడిద అయిపోతేనే ఇంకప్పుడు మనం బాగుంటామండి లైఫ్లో. కొన్ని కాల్చివేయబడితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కొన్నాటిని కొన్ని పద్ధతులను లేదా కొన్ని వ్యసనాలను లేకపోతే కొన్ని విషయాలను బూడిద చేసేస్తేనే చాలా సేఫ్ జోన్లో నువ్వు ఉంటావు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో చెత్త పెరిగిపోయింది, చాలా చెత్త వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? చెత్త కుండీలు వేసి ఏం చేయాలి? తర్వాత కాల్చేస్తారు. కాల్చితే ఏమైపోద్ది? అది బూడిదైపోద్ది. ఇంక అక్కడితో దాని స్మెల్ కానీ, దానికి సంబంధించినటువంటి వాసన కానీ, తనకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడదు. సేమ్ అప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది కదా. సేమ్ టు సేమ్ నీవు నేను కూడా మనలో ఉన్నటువంటి కొన్ని వాటిని కాల్చివేసుకొని బూడిద చేసుకోగలిగితే, మనం బ్రతకడానికి కాల్చబడితే, మనం బ్రతకడానికి మనలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలను బూడిద చేసుకోగలిగితే హ్యాపీ అండి, పరిపూర్ణతలోనికి మనం వస్తాం. బైబిల్లో ఒక 3 సంగతులు నేను మీకు చెప్తాను, బాగా వినండి. అబ్రహాం అనేటువంటి వ్యక్తి తన జీవితంలో బూడిదలో కూర్చున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం ఆ మాట. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం దగ్గరికి రండి. ఇప్పుడు 27వ వచనం దగ్గరికి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదను అయిన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం కనపడుతుంది చూడండి. అబ్రహాము గారు చాలా అప్పటికే ధనవంతుడు అతను. అలాంటి వ్యక్తి ఏమని తగ్గించుకొని అంటున్నాడంటే, తన జీవితంలో బ్రతికించుకోవడానికి, ఇంకా గట్టిగా మాట్లాడితే బ్రతికించుకోవడానికి. ఈరోజు టైటిల్ అదే కదా, మనం బ్రతకాలంటే బూడిదకు చేయబడాలి. ఇప్పుడు అబ్రహాము బ్రతికించుకోవడానికి, అబ్రహాము బ్రతకడానికి, అబ్రహాము యొక్క కుమారుడు బ్రతకడానికి అబ్రహాము ఎంతగా తగ్గించుకుంటున్నాడో తెలుసా? నేను బూడిదను, చదువుతాను చూడండి మళ్ళీ, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఎంత విధేయత అండి అబ్రహాముది. తనకి ఆశీర్వాదం రావడానికి కూడా కారణం ఇదే కదా. తనకి విశ్వాసుల తండ్రి అని బిరుదు రావడానికి ఇదే కదా, విధేయతే కదా. తనకి తను ఆస్తికర్తగా మార్చబడ్డానికి విధేయత అనేటువంటి లక్షణం అబ్రహాములో ఉంది. టుడే ఈ ఫాస్టింగ్ ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు 40 దినాల పాటు ప్రారంభించబడుతున్నాయి. ఈ దినంతో స్టార్ట్ అవుతున్నాయి. ఈ 40 దినాల్లో నువ్వు బ్రతికి ఆశీర్వాదకరముగా, ఆస్తికర్తగా, విశ్వాసులకు మాదిరిగా, ప్రపంచానికి ఒక క్రైస్తవ బిడ్డకు మాదిరికరంగా నువ్వు మారాలి అంటే అబ్రహాము లాంటి అద్భుతమైనటువంటి సాక్షి జీవితం నీకు నాకుంటే ఎంత బాగుంటుంది. అబ్రహాం అంటున్నాడు, తను బ్రతికించుకోవడానికి, తన కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి అబ్రహాం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను బూడిదనయ్యా, బూడిదను, ఎందుకు పనికిరాని వాడిని నీతో ప్రభుతో తెగిస్తున్నానని చెప్పి మాట్లాడతాడు. ఏం జరిగింది అసలు అక్కడ? ఏంటి అసలు కంటెంట్ అంటే, కొన్ని దేవుని దూతలు వచ్చాయి, మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము సొదొమను నాశనం చేసేయాలనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది, కాబట్టి సొదొమ ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చాడు, అక్కడ ఎవరున్నారు? తన కుమారుడైనటువంటి లోతు ఉన్నాడు. కాబట్టి అక్కడ అప్పుడు అంటాడు అనమాట, ఇలాంటి పరిస్థితులు ఉన్న నేను, బూడిదనైన నేను, నీ దగ్గర మాట్లాడడానికి కూడా ఉపయోగపడలేనటువంటి నేను ఒక మాట మాట్లాడతానయ్యని
ఎన్ని మాటలు మాట్లాడతాడు తెలుసా? బేరాలు అడుగుతాడు యేసుప్రభుని. ఒక 50 మంది, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా పట్టణాన్ని? ఒక 20 మంది ఉంటే రక్షిస్తావా? ఒక 10 మంది ఉంటే రక్షిస్తావా? ఇంతగా అడుగుతాడు, ప్రాధేయపడతాడు, విధేయతతో, ప్రేమతో అడుగుతాడండి. బ్రతకడం కోసం, తన కుమారుడితో సంతోషంగా జీవించడం కోసం, తన కుమారుడిని బ్రతికించుకోవడం కోసం ఏమండి అబ్రహాము బూడిదని ఎన్నుకున్నాడు. మై ఫ్రెండ్, నిజంగా నీ జీవితంలో బ్రతకాలనేటువంటి ఆశ నీ జీవితంలో ఉందా? బ్రతుకుతున్నాంలేండి, ఏదో అలా కాలం గడిచిపోతుంది అనేటువంటి పద్ధతిలో కనుక ఉంటే, ఈ రాత్రి ప్రభు సేవకునిగా ఈ 40 దినాల ఉపవాస దీక్షల ప్రారంభపు రోజున నేను మీతో చెప్తున్నాను, జాగ్రత్త వినండి. బూడిదను అయిపోవాలి మనం. బ్రతకాలంటే కొన్ని మన జీవితాల్లో బూడిదైపోవాలి. రెండో విషయం దగ్గరికి వస్తాను, అంటే సమయం కొంచెం అననుకూలత కదా, సో షార్ట్గా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వీటిని అధ్యయనం చేయండి. రెండోదిగా యోబు అనేటువంటి వ్యక్తి 42 అధ్యాయం 6వ వచనంలో అక్కడ అంటాడు, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను, బూడిదలో కూర్చున్నాను నేను అంటాడు. చదువుదాం ఆ మాట కూడా. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 42 అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. యోబు పరిస్థితి ఏంటి? ఏమన్నా యోబు పరిస్థితి ఏంటి? మన అందరం ఎరిగిన వాళ్ళమే కదా యోబు గారి గురించి. యోబు గురించి తెలియని క్రైస్తవుడు ఎవరూ ఉండరు. యోబు గారి పరిస్థితి ఏంటి? మహాధనవంతుడు. దేవుడు ఒక్క చిన్న పరీక్ష పెట్టాడు తనకి. పెట్టిన పరీక్షలో నిలబడ్డాడు. చాలా సమర్థవంతంగా తను ఆ పరీక్షలన్నింటిలో విజయాన్ని సాధించుకుంటూ వచ్చాడు. అయితే బాగా వినండి, తన శరీరం అంతా కుళ్ళు పెట్టేసినటువంటి పరిస్థితుల్లో, తన శరీరం కూడా నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో, ఇంకా చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబు తన్ను తాను అసహించుకుంటూ బూడిదలో కూర్చొని ప్రభువుని ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపడుతున్నాడు. బూడిదలో కూర్చొని అతను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయ్యా, నా పరిస్థితిని బ్రతికించు, లేదా చంపే అన్నటువంటి మాటలు అనమాట. సో బ్రతకడానికి బూడిద అయిపోతున్నాడు అతను, బూడిదని చేసేసుకుంటున్నాడు. బూడిదలో కూర్చున్నాడు అతను, విధేయత కలిగినటువంటి వాడు కూర్చున్నాడు. విన్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాటను విన్నాడు ఆయన. బ్రతకాలంటే భస్మం అయిపోవాలి మనం, అంతే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, బ్రతకాలంటే బూడిద అయిపోవాలి. యోబు బ్రతకడానికి బూడిదలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా నేను బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నానయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను భద్రపరిచయ్యా, నన్ను బాగు చేయి ప్రభు అని. సో యోబు 42వ అధ్యాయంలో మాట్లాడడం ప్రారంభించి దేవుడితో అంటున్నాడు అనమాట ఇలాంటి మాటలు. అయ్యా నేను బూడిదలో కూర్చున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను ప్రభు, నన్ను కాపాడయ్యా అని. మై ఫ్రెండ్, ఈ మాటలు ఎందుకు నేను తెలియచేస్తున్నానంటే, అపవిత్రమైనటువంటివి ఏదైనా మన జీవితాల్లో కనుక ఉంటే, దేవునికి అయిష్టమైనటువంటివి ఏవైనా మన జీవితాల్లో ఉంటే, అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, మత్సరం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఏదైనా వాటెవర్ ఇట్ ఈస్, ఏదైతే కావచ్చు, దేవునికి అయిష్టంగా ఉన్న ఏదైనా సరే అది నీ జీవితాల్లో ఉండకుండా భస్మమైపోతే, బూడిదైపోతే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. బ్రతికేస్తున్నామండి మనుషులుగా, మనుషులుగా బ్రతకట్లేదా హ్యాపీగా? అబద్ధాలు ఆడేవాడే బాగా బ్రతుకుతాడు, ఇంకా మోసం చేసేవాడే మంచిగా బ్రతుకుతున్నాడు. ఇంకా లోకంలో మోసం చేసిన వాళ్ళు, లంచాలు తీసుకున్న వాళ్ళు, అబద్ధాలు ఆడిన వాళ్ళు చాలా బాగా బ్రతుకుతున్నారు. వాళ్ళని చూసి నువ్వు కొన్నిసార్లు అనుకున్నావేమో, నాకన్నా వాళ్ళే బాగున్నారు కదా అని అనుకున్నావేమో. లేదు మిత్రమా, నువ్వు ఈ దేవుని దగ్గర బ్రతకగలుగుతున్నావు, హ్యాపీ లైఫ్ నీకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని బట్టి ఒకానొక రోజు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు బట్టి, తీసుకుంటున్న లంచాన్ని బట్టి, తీసుకుంటున్న అబద్ధపు మాటలు బట్టి. కానీ నిజాయితీగా బ్రతికినటువంటి వాడే, నీతిమంతుడిగా బ్రతికిన వాడు మాత్రమే పెర్ఫెక్ట్గా ఉండగలుగుతాడు. ఈ లోకంలో చాలామంది అంటారు, యేసు ప్రభు మతాలు మార్చేస్తున్నాడు అని. కాదే, అస్సలు కాదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా? మతం మారట్లేదు వాళ్ళు, యేసు ప్రభు మతంలోనికి రావట్లేదు వారు మనసును మార్చుకొని పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులైపోతున్నారు. అనీతిమంతుడు ఉన్నవాడు నీతిమంతుడు అయిపోతున్నాడు. పాపం చేసేవాడు పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు. తాగేవాడు తాగడం మాని పరిశుద్ధంగా బైబిల్ పట్టుకొని హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నాడు అతను. సో
బ్రతకడానికి ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ భస్మం చేసుకోవాలి. ఏదుంది నీలో? ఇప్పుడు నేను సూటుగా నేను అడిగాను అనుకో, నువ్వు నాకు చెప్పవు ఎలాగా. ఎందుకంటే ఎవరిని నువ్వు పలానా తప్పు చేద్దామంటే ఒప్పుకుంటాడు ఎవడన్నాని? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు నువ్వు విమర్శ చేసుకో. మొదటి రోజు ఇది భస్మము. నువ్వు బ్రతకాలంటే భస్మం బూడిదైపోవాలంతే. సో బూడిదైపోవడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది బైబిల్లో, మీకు తెలుసు కదా. నినివే అనేటువంటి పట్టణం. ఆ నినివే పట్టణపు ప్రజలు ఎలాంటి వాళ్ళంట? చాలా ఘోరమైన వాళ్ళు. అందరూ ఎరిగిన వాళ్ళమే కదండి. ఇది యోనా గ్రంథం 3:4 వాళ్ళందరూ బ్రతకడానికి ఏం చేశారు చెప్పండి? దేవుడేమో యోనా గారి చేత పంపిస్తే యోనా మొత్తం మీద నేను అక్కడికి వెళ్ళనని చెప్పి తర్షీష్కి వెళ్తానని చెప్పి బోటెక్కేసినప్పటికీ మరలా సముద్రంలో అలజడిని రేపి తిమింగలం చేత మళ్ళా తీసుకొచ్చి నినివే సముద్రపు వారిని దేవుడు పడయించాడు. ఇదంతా మనం ఎరిగిన వాళ్ళమే. అప్పుడు సువార్త చెప్పాడు. ఆ సువార్త చెప్పాడు. అప్పుడు వాళ్ళందరికీ కలిగింది ఏంటి? బ్రతకాలమేమో, బతకాలయ్యా, అయ్యి బాబు బతకాలి బాబు అని ఆలోచన చేసి రాజుతో సహా, ఈవెన్ పశువులతో సహా, రాజుగారి పశువులు, ఊళ్ళో ఉన్న పశువులు, మేకల మందలు అన్నీ చిన్నపిల్లలతో సహా లేచి తన రాజవస్త్రములు తీసి బూడిదలో కూర్చొని రాజుతో సహా ఉపవాసం ప్రార్థన చేయడం మొదలెట్టారు. అలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి జరిగిందేంటి చెప్పండి? దేవుడు వాళ్ళ శిక్షణ అంతా బ్రతికించాడా లేదా వాళ్ళని? అంతేగాని వాళ్ళని మొత్తం తుడిచిపెట్టాడా? సో మన దేవుడు కరుణామయుడైనటువంటి దేవుడు. ఎవరిని తుడిచిపెట్టాడు ఆయన? నువ్వు పాపం చేసావనేసి నిన్ను వదిలిపెట్టాడు ఆయన. నువ్వు ఏదో తప్పు చేసావని ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఆయన కృప నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. మై ఫ్రెండ్, ప్రభు సేవకుడిగా ఒక అన్నయ్యగా చెప్తున్నాను, నువ్వు బ్రతకాలంటే బూడిదైపోవాలి. మీకు తెలుసా బైబిల్లో మంచి ప్రవక్త యెషయా అనేటువంటి ప్రవక్త అంటాడు, ఒకసారి పరిశుద్ధ పీఠం దగ్గరికి వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి షెరూబులు కెరాబులన్నింటినీ చూస్తూ అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను మాట్లాడలేను, నువ్వు నా పెదవులు కాల్చే అంటాడు. సో అలా ఈ రాత్రి నీవు నేను కనుక భస్మం అయిపోతే, బూడిదమైపోతే ఎంత బాగుంటుంది. మనలో ఉన్నటువంటి ఆ పాప క్రియలన్నింటినీ విడిచిపెట్టుకొని, మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని విడిచిపెట్టుకొని, ఆ అబద్ధాలు, మోసాలు ఇవన్నిటిని తీసి పక్కన పెట్టి వాటిని బూడిద చేసుకొని కనుక నువ్వు జీవించగలిగితే అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెన కృప నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని మనసారా దీవిస్తూ, ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నైనా మొదటి దినం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యాన కూడికల్లో మొదటి రోజు భస్మ బుధవారం దినమున మేమందరం కలుసుకొని ఈ రీతిలో నీ నామాన్ని స్తుతించుకోవడానికి, గణపరుచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలకు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అయ్యా మేము బ్రతకాలంటే భస్మం అవ్వాలని, అసలు లెంట్ ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా చేసుకోవాలి, అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నాం. మేము బ్రతకడానికి నాయనా బలమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి నాయనా మా జీవితాల్లో భస్మం అనేటువంటిది కావాలని నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. కాబట్టి విన్న మాటలు వారందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మీరు చేయండి. ఇక మీదటనైనా నీ కొరకు బ్రతికేటటువంటి పాత్రలుగా మమ్మల్ని తయారు చేసుకోమని మా అందరి దేవుడు, మా ప్రభువు, రక్షకుడు మా కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసి నిజమైనటువంటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ లైవ్ వీక్షించినటువంటి వారి మీదను, చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆయన కృపా సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.